వచనం అండి 7వ వచనం 12:7. దావీదును చూచి ఆ మనుషుడు నీవే. చాలు ఇక్కడ అమ్మ తల్లివైన నీవు అంత ఆ మనుషుడు నీవే. నాతాను దావీదును చూచి ఆ మనుషుడు నీవే. ఆ సన్నివేశము అంత సప్పగా లేనది, ఘాటైన వర్తమానం అది. తాను అమ్మ నన్ను సార్ పిలిచినందుకైనా 1 గంట సేపు మౌనంగా ఉండండి. అంత మాట్లాడబుద్ధి అయితే నువ్వు నోరు ముచ్చుకున్నా కూడా మాటలు ఉబ్బికొస్తే కొంచెం బయటికి పోయి మాట్లాడి లోపలికి రండి. పెద్దలు మాట్లాడతారు, వాళ్ళకి చదువు లేకపోయినా ఏమన్నారంటే ఎద్దుకోగా నువ్వు భలే వాళ్ళు ఎమ్మడున్నావు కదమ్మా, పెద్ద మనుషులు ఎమ్మడి. ఇంకా ఎన్ని ఉన్నాయో పెద్ద మనుషులు మాటలు నీ దగ్గర. అవునుడి అంత బాగా చెప్పింది. ఇక్కడ పాపం ఎద్దులు తోలిటోళ్ళు ఉన్నా కూడా అంత బెరేం చెప్పలేదు, కానీ ఎన్ని ఎద్దులు తోలినావు కదా తల్లి. అయ్యి చాలా నిండా వందనాలమ్మని. పిల్లరా, ఈ మాటను ఆ మనుష్యుడవు నీవే అనేది క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు అనేది ఆ పొజిషన్ ఎవరైనా చూపిస్తారా? ఇక్కడ యవనస్తులు నీవే అనేది చూపించాలి పొజిషన్, ఈ మనస్సు అనేది చూపించాలి పొజిషన్. ఎవరైనా చూపగలరా? ఆ పదాలే చెప్తాయి మనకు ఆ పొజిషన్. సరే, నేనే మీకు ఆ విషయాన్ని తెలియపరుస్తాను. ఈ కార్యం చేసిన వాడు కనికరము లేక చేశాను, అట్టివాడు ఏమిటికి పాత్రుడు? అది కూడా నేనే చెప్పాలన్నా. మరణమునకు పాత్రుడు. అప్పుడు ఆలస్యం చేయకుండా ప్రవక్త ఏమంటున్నాడంటే, ప్రియులరా, ఊరికైతే చెప్పలేదు కానీ కంటికో గుండెకో